హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఉరుగుంది ఈరన్న స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాము. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని కౌతాలం మండలంలో అయితే ఈ దేవాలయం వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఉరుకుంది ఈరన్న స్వామి భక్తుల పాలిట నిజంగానే కొంగు బంగారమే. కోరిన వెంటనే భక్తుల కోరికలను తీర్చే దేవుడుగా ఈరన్న స్వామికి మంచి పేరు ఉంది. అలాంటి స్వామివారి గురించి మనము తెలుసుకుందాం రండి. క్రీస్తు శతకము 1610వ సంవత్సరంలో కౌతాల గ్రామంలో హిరణ్యులు అనే స్వామి జన్మించారు. తన 12వ ఏట ఆవుల మేపడానికి స్వామి ఉరుకుందు ప్రాంతానికి వచ్చారు. ఆవులు గడ్డి మేస్తున్న సమయంలో హిరణ్యులు రావి చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఆ దారిన వెళ్తున్న ఒక సిద్ధుడు హిరణ్యుల వద్దకు వచ్చి గురుబోధన చేశారు. ఆ గురుబోధన చేసిన తర్వాత దైవ ధ్యానం చేస్తున్న లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపమని సిద్ధుడు ఆ హిరణ్యులను ఆశీర్వదించాడు. అప్పటి నుంచి బాల బ్రహ్మచారిగా స్వామివారు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి ముద్రలో లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారు. కాలక్రమంలో హిరణ్యులు తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం కిందనే ఉరుకుంది ఈరన్న స్వామిని సన్నిధి ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు. 1660వ సంవత్సరంలో ఉరుకుంది ఈరన్న స్వామికి క్షేత్రం దినదినాన అభివృద్ధి చెందుతూ 1768వ సంవత్సరంలో భక్తులు స్వామికి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ దేవాలయము మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతూ స్వామివారి ఆదాయము అంచులంచులా పెరుగుతూ వచ్చింది. ఆ వచ్చిన ఆదాయంతోనే ఈ దేవాలయము దాదాపు 10 సంవత్సరాల పాటు పునర్మించారు. ఈ ఉరుకుంది ఈరన్న స్వామిని కొలువని వారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలన్నా అలాగే స్వామి ప్రసాదం తినాలంటేనే భయపడతారు. ఒకవేళ తింటే ఈరన్న స్వామి వదలడని కొలిచి తీరాల్సిందేనని, అందువల్ల ఆ స్వామిని నిప్పలాంటి దేవుడని భక్తులు విశ్వసిస్తారు. ఉరుకుంది ఈరన్న స్వామిని ఒక్క హిందువులే కాకుండా ముస్లింలు కూడా కొలుస్తుంటారు. శ్రావణ మాసం ఉత్సవాలలో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి పంపుతుంటారు. అందువల్ల స్వామిని మత సామరస్యానికి ప్రతీతిగా చెప్పవచ్చు. ఉరుకుంది ఈరన్న స్వామి ఉన్న భక్తులు శ్రావణ మాసాలలో ఇండ్లు శుభ్రం చేసుకుని శ్రావణ మాస ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని ముట్టరు, అలాగే మద్యం కూడా సేవించరు. స్వామివారి భక్తులు శ్రావణ మాసంలో కంపల్సరిగా స్వామివారిని దర్శించుకుంటారు. శ్రావణ మాసంలో కాకుండా ప్రతి సోమ గురువారాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు గతంలో స్వామివారి క్షేత్రంలో భక్తులు నిద్రించడానికి వీలు లేకుండా రాళ్ళు వచ్చి పడేవని వృద్ధులు నేటికి చెప్తూ ఉంటారు. అందువల్ల అప్పటిలో ఉదయం పూట స్వామిని దర్శించుకొని చీకటి పడుతుండగానే ఇంటి దారి పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి ఉరుకుందులో రూమ్స్ కావాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కౌంటర్లో అయితే మనకి రూమ్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మనము రూమ్ కీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో రూమ్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను, రండి వెళ్దాము. మనకి రూమ్ కావాలంటే మనకి ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఫోన్ నెంబరు మరియు అడ్రస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్ డే వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అలాగే 250 రూపీస్ కూడా ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకుంటారు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేసి మనకి రూమ్ ఖాళీ చేస్తాం కదా, అప్పుడు మనకి కీ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ 250 రూపీస్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా నాకు ప్రతి సంవత్సరము రూమ్ కౌంటర్ నుంచి మనకి రైట్ సైడ్ అయితే అక్కడ కూడా రూమ్స్ అయితే ఉంటాయి, కానీ నాకు ఆ రూమ్స్ అయితే అందుకని నచ్చేది కాదు. సో అందుకోసమే ఈసారి మంచి రూమ్ కావాలని నేను అడిగాను అనమాట. సో అందువల్ల నాకు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొత్త రూమ్స్ ఉన్నాయి, ఒకసారి చూసిరా అని చెప్పాడు. సో అంటే నేను నిన్న తీసుకున్న రూమ్స్, సో మీకు చూపించడానికే నేను ఈ వీడియో అయితే ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. సో రండి ఒకసారి చూద్దాం రూమ్ ఎలా ఉందనేది. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోనే మనకు రూమ్ అయితే కేటాయించారు.
సో మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో రూమ్ నెంబర్ వచ్చేసి 158. సో మనకి టర్నింగ్లో రైట్ సైడ్ అయితే మనకి కార్నర్లోనే రూమ్ ఇవ్వడం జరిగింది. రెండు రూమ్ ఎలా ఉందనేది చూపిస్తాను. రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. వీళ్ళే దాతలు ఈ రూమ్ కట్టించిన వాళ్ళు. ఇదే హాల్ అన్నమాట. సో రూమ్ మొత్తం అంతా మనకి వైట్ టైల్స్తోనే వేయడం జరిగింది. సో తర్వాత అలాగే మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ లైటింగ్స్, ఫ్యాన్స్, అలాగే 24 అవర్స్ కరెంటు, వాటర్ అయితే మనకి కంటిన్యూ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే భక్తులు ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ కిచెన్ పక్కన మనకి వాటర్ కూడా అందుబాటులో ఉంచారు. ఉరుకుంది ఈరన్న స్వామి ఎంట్రన్స్లోనే మనకు ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్చ్ నుంచి మనం కొంత దూరం వెళ్ళామంటే టికెట్ కౌంటర్ అయితే వస్తుంది. మొదటిగా మనం టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళేసి టికెట్ అయితే తీసుకుందాము. స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా మంది భక్తులైతే సోమవారము, గురువారము, అలాగే అమావాస్య పూటైతే చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు. సో నేను గురువారం అయితే పోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మే 23వ తారీఖు గురువారం రోజు మనకి పుణ్యం అయితే పడింది. ఆ రోజు అయితే నేను వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు కూడా మనకి భక్తులు అయితే చాలా రద్దీగా అయితే ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. మనము టికెట్ అయితే తీసుకుందాము. అలాగే టికెట్లు వచ్చేసి మనకి 10 రూపీస్, 25 రూపీస్, అలాగే 100 రూపీస్ టికెట్ అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. మేము 4 వచ్చాము కాబట్టి 40 రూపీస్ అయితే అయ్యింది. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మనము మొబైల్స్ కానీ బ్యాగ్స్ అయితే లోపలికైతే అలా ఉండదు. ఇక్కడే మనకి ఎంట్రన్స్లోనే మనకి కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మొబైల్కి వచ్చేసి 10 రూపీస్, అలాగే బ్యాగ్స్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాము. సో మనకి అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మొత్తం అంతా భక్తులు అయితే వెళ్తున్నారు కదా. సో 100 రూపీస్ టికెట్ తీసుకున్నా, 25 రూపీస్ టికెట్ తీసుకున్నా, అలాగే 10 రూపీస్ టికెట్ తీసుకున్నా మనం వెళ్ళే దారి మాత్రం ఒకటే. అందరూ ఒకే దారిలో అయితే వెళ్తున్నారు. మనము కూడా వెళ్దాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనము ఈ గోపురం నుంచి అయితే మనకి బయటకు వస్తాము ఫ్రెండ్స్. సో అలాగే స్వామివారికి మనకు టెంకాయలు తీసుకొని వచ్చిన వాళ్ళైతే ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనము రైట్ సైడ్ అయితే వెళ్ళామంటే అక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇష్టమైన వాళ్ళైతే ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే ఈ ఉరుకుంది ఈరన్న క్షేత్రంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అయితే మనకి నిత్యాన్నదానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇష్టమైన వాళ్ళైతే ఇక్కడ భోజనం అయితే చేయవచ్చు. సో నిత్యాన్నదానము అనే కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయము. సో చాలామంది భక్తులైతే భోజనం అయిపోయిన తర్వాత మీకు తోచిన అమౌంట్ అయితే అక్కడ ఇవ్వవచ్చు.
రండి భోజనానికి వెళ్దాం రండి ఇప్పుడు. ఇదే భోజనశాల. భోజనం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ టైంకి మీరు అక్కడ ఉండేలాగైతే కంపల్సరీగా భోజనం అయితే చేయండి.